ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో అఖండ 2 బాలయ్య బాబు సినిమా అయితే మరికొద్ది సమయంలో రిలీజ్ కాబోతుంది. ఎప్పుడైతే 5వ తారీఖున సినిమా రిలీజ్ కావాల్సింది కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా లేట్ అవడంతో ఈ రోజు అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకోవచ్చు, ప్రపంచవ్యాప్తంగా చూసుకోవచ్చు, సినిమా అయితే రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపించింది. ఇక్కడైతే రాజాపట్నం ప్రధానంగా చూసుకున్నట్లయితే బాలయ్య బాబు ఫ్యాన్స్ కావచ్చు, అభిమానులు కావచ్చు, ఒకటే సందడి. మనతో పాటు అభిమానులు ఉన్నారు. ఎలాగుంది ఏంటి అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గత సినిమా రిలీజ్ కావాల్సింది ఆగిపోయింది, ఈ రోజు అవ్వబోతుంది, ఎలా ఉండబోతుంది? మొన్న ప్రపంచవ్యాప్తంగా అఖండ 2 తాండవం సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉండి కొన్ని కారణాల వల్ల ఆగడం జరిగింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఇండస్ట్రీ కాదు, హాలీవుడ్, టాలీవుడ్ అంతలెక్క కూడా బ్రహ్మాండమైన విడుదల రిలీజ్ అయ్యి ఈరోజు బుకింగ్లో కూడా రికార్డు సాధించింది. ఎందుకు బాలయ్య బాబు ఫ్యాన్ ఇండియా మూవీ ఫస్ట్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని ఎప్పుడు కూడా ఏర్పరచుకుంటున్నారు. ఒక లెజెండు, ఒక అఖండ, ఒక సింహ, ఒక భగవంత్ కేసరి, ఒక అఖండ 2 ఇది ఫ్యాన్ ఇండియా మూవీ అవుతూ ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మాన్ని చాటి చెప్తూ ప్రపంచంలో ఎక్కడున్న హిందువులందరూ ఒకటే అని ఒక నినాదంతో ఈ సినిమా తెరకెక్కించడం జరిగింది. సినిమా సూపర్ డూపర్ హిట్ విజయం సాధించి మా అభిమానులకు గత ఎన్నో సంవత్సరాలుగా బాలయ్య బాబు ఎప్పుడూ ఒక అండై ఉంటున్నాడు. ఆయన ఒక సినీ ఇండస్ట్రీ ప్రకారంగా ఒక రాజకీయంలో అవనివ్వండి, ఒక బసవతారకం హాస్పిటల్ పెడుతూ దాన్ని నడుపుతూ ఈరోజు అనేక మంది పేదలకి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయిస్తూ తనకంటూ ఒక స్థానాన్ని తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా ఆయన ఏర్పరచుకుంటున్నాడు. ఇలాంటి ఇన్ని సినిమాలు మరికొన్ని చేయాలని 100 సంవత్సరాలు ఆయన సినీ ఇండస్ట్రీని ఏలాలని మా కోరిక. మీరు చెప్పండి, ప్రధానంగా చూసుకున్నట్లయితే 5వ తారీఖున రిలీజ్ అవ్వాల్సింది, ఆ రోజు కాలేదు అనివార్య కారణాలు, ఈ రోజు రిలీజ్ కాబోతుంది, ఎలా ఉండబోతుంది? రాజాపట్నంలో మీరు ఎటువంటి సందడి చేస్తున్నారు? ఈ రోజు జరిగే మన పండగ సంక్రాంతికి ముందే వచ్చిందని మా ఇది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రీమియం షోలు పడతాయి కనుక మాకు చాలా ఆనందంగా ఉందండి. మొన్న 5వ తారీఖు పడవలసింది కానీ అనివార్య కారణం ఆగిపోయి, కాకపోతే ఆ రోజు కంటే ఈ రోజు పడడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఆ రోజు కంటే ఈ రోజు ఎక్కువ మాకు ఇది అనిపిస్తుందండి. ప్రపంచవ్యాప్తంగా ప్రీమియం షో పడతానే కనుక ఈ రోజు నుంచి బాలయ్య బాబుని రికార్డ్ స్థాపించే రికార్డుని ఎవరికి టచ్ చేసే అవకాశాలు కూడా ఎవరికి రావు. ఎందుకంటే ఈరోజు అఖండ నుంచి కొంటే అఖండ కానీ, భగవంత్ కేసరి కానీ, వీరశివరెడ్డి, డాకు మహారాజ్ కానీ వరుస 4 హిట్లు, 5వ బ్లాక్ బాస్టర్ అఖండ శివ తాండవం. ఎందుకంటే ఈ తాండవం తట్టుకునే కెపాసిటీ ఎవరికి లేక కొంతమంది కుట్రలు పడి పొలిటికల్ చేసి ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆపలేకపోయినా ఈరోజు రిలీజ్ చేసే కెపాసిటీ బాలయ్యకి మాత్రమే ఉంది, ఇంకొక వేరుగా కాదు. ఈరోజు ప్రతి ఒక్క నందమూరి అభిమానుల నుంచి కాదు, ఆనాటి నందమూరి తారక రామారావు నుంచి ఈరోజు ప్రతి కుటుంబం, మన నందమూరి కుటుంబంకు అందరికీ కెపాసిటీ మాత్రం ఓన్లీ ఒక్క బాలయ్య బాబుకి తప్ప ఎవరికీ సినిమా ఇండస్ట్రీ ఎవరికీ లేదు. ఆడే కెపాసిటీ ఉందా? ఎవరికైనా ఆడే కెపాసిటీ ఉందా? వరుస 175 డేస్ ఎవరికీ లేవు. ఒక అఖండ కానీ, ఒక వీరశివరెడ్డి కానీ, ఒక డాకు మహారాజ్ కానీ, ఒక భగవంత్ కేసరి కానీ 4 వరుస 175 డేస్ అండి. అలాగే 5వ 175 డేస్ ఈరోజు ప్లస్ ఈరోజు 5వ సినిమా ఎవడు కాదు, ఆయనకు 110 సినిమాలు అండి, 89 సినిమాలు 50 అండి, 53 సినిమాలు 100 అండి, 9 సినిమాలు 170 అండి, 4 సినిమాలు 200 అండి, 3 సినిమాలు 360 అండి. సినిమా చూసుకున్నట్లయితే మీరు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న అఖండ తాండవం గురించి మేము ఎన్నో రోజులుగా వెయిట్ చేయడం, దానికి అనివార్యం కార్యం వల్ల ఈ సినిమా ఆపడం మాకు చాలా బాధాకరం అనిపించింది. ఈ రోజు అయితే మాత్రం ఒక కను పండగగా మాకు రాష్ట్రం మొత్తము చాలా పద్ధతిగా ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ అవని, టాలీవుడ్ అవని, కోలీవుడ్ అవని, బాలీవుడ్ ఎక్కడ చూసినా అఖండ తాండవం అనేది వినిపిస్తుంది. ఈరోజు బాలయ్య బాబు ఒక శివతాండవం ఆడటానికి ఈరోజు 11వ తారీఖు ప్రీమియర్ షో 9:30తో శివతాండవం ఆడబోతాడు. ఈ శివతాండవాన్ని ప్రపంచవ్యాప్తం చూస్తుంది. ఒక అఖండ తాండవం అనుకోవడమే దీన్ని. ఈరోజు సనాతన హైందవ ధర్మం కోసం ఒక బాలయ్య బాబు తీసిన సినిమాగా
ఏ రోజు కూడా ఎవరు ఏ హీరో కూడా తీరని మా యొక్క విజ్ఞప్తిగా మేము అనుకుంటున్నాము. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఇటు రెండు తెలుగు రాష్ట్రాలు చూసుకున్నట్లయితే అఖండ 2 బాలకృష్ణ సినిమా అయితే మాత్రం మరి కొద్ది సమయంలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి అయితే మాత్రం రాజంపట్నంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మంచి సందడిగా అయితే ఫ్యాన్స్ అయితే ముందే మాకు సంక్రాంతి వచ్చిందని చెప్పేసి అయితే ఫుల్ జోస్ అయితే మాత్రం అభిమానులు కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, ఇక్కడ పనిపడే పరిస్థితి కనిపించింది. ఏదైతే ఈ సినిమా ఉందో సనాతన ధర్మం హిందూ సాంప్రదాయ ప్రకారం బాగుంటుంది సినిమా అని చెప్పేసి అయితే మాత్రం ఫ్యాన్స్ అవ్వచ్చు, ఇది ప్రేక్షకులు కావచ్చు చెప్పుకునే పరిస్థితి కనబడుతుంది. ఈ మరికొద్ది క్షణంలో క్షణాలు ఈ సినిమా అయితే రిలీజ్ అయ్యి మంచి సూపర్ హిట్ అవుతుందని చెప్పేసి అయితే మాత్రం అభిమానులు అయితే మాత్రం మంచి సందడితో జోస్తో కనబడే పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా రాజాపట్నంలో చూసుకున్నట్లయితే ఈరోజు మంచిగా మందుగుండ సామాన్లతో డీజే సౌండ్లతో అయితే మాత్రం ఈ సినిమాని అయితే ఆహ్వానించి ప్రత్యేకించి వేసే పరిస్థితి కనబడుతుంది. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ రాజా నుంచి సురేష్ RTV ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.